కర్ణాటకలో ముఖ్యంగా బెంగుళూరు ప్రాంతంలో ఒకప్పుడు ఒక భయంకరమైన కథ చాలా ఫేమస్ అయింది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి వేళలో ఇంటి బయట ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపించేవి. కుక్కలు కూడా అకస్మాత్తుగా మొరగడం ఆపేసేవి. అదే సమయంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. రాత్రి 2 గంటల తర్వాత ఎవరో ఇంటి తలుపు దగ్గరకు వచ్చి నెమ్మదిగా తట్టేవారు. టక్ టక్. ఇంట్లో ఉన్నవాళ్ళు లేచి చూస్తే బయట ఎవరో ఉండేవారు. కానీ ముఖం స్పష్టంగా కనిపించదు. అప్పుడు బయట నుంచి ఒక మృదువైన స్వరం వినిపించేది. అమ్మా, తెలుపుది. నేను వచ్చాను. కొన్నిసార్లు అదే స్వరం తల్లి, తండ్రి లేదా తెలిసిన వ్యక్తుల్లా వినిపించేది. భయంతో కానీ, నమ్మకంతో కానీ తలుపు తీసేవారు. అంతే. తర్వాత వాళ్ళు మళ్ళీ కనిపించలేదు. కొన్ని ఇళ్లలో మాత్రం ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆ భయం తెలిసిన వాళ్ళు తలుపుపై ఒక వాక్యం రాశారు. నాలేబా. అంటే అర్థం రేపురా. అనుకోని విధంగా ఆ రాత్రి ఆ శబ్దం మళ్ళీ రాలేదు. కానీ తర్వాత రోజు కూడా రాలేదు. ఎప్పుడూ రాలేదు. మీకు ఇలాంటి నిజమైన హంటెడ్ కథలు కావాలంటే కామెంట్ చేయండి. మరొక భయంకరమైన కథతో వస్తాను.